మరి కరెంట్ సిచ్యువేషన్స్లో అసలు మార్కెట్స్ ఎలా నడుస్తున్నాయి, ట్రెండ్ ఎలా ఉంది? అంటే ఆయన ట్రంప్ ఎప్పుడు ఎలా చెప్తాడో తెలియదు కాబట్టి స్ప్లిట్ పర్సనాలిటీ ఉంది ఆయనకు. సో ఫార్మా సెక్టర్ మీద 250% అంటే ఇంకా టైం ఉంది, ఎప్పుడో వస్తారన్న ఉద్దేశంతో H1B వీసా ఎప్పుడైతే తెచ్చారో అది ఇంకా డిస్కౌంటే కాలేదు, మధ్యలోనే మళ్ళీ దీన్ని కూడా యాడ్ ఆన్ చేస్తున్నారు. సో దానివల్ల మార్కెట్ లాస్ట్ వీక్ కొంచెం ఇబ్బంది పడింది. ఈ వారం కూడా కొంచెం ఉండొచ్చా అంటే కొంచెం ఉంది, ఎందుకంటే ఎక్కువ FIIs కూడా కంటిన్యూ సెల్లింగ్ చేస్తూనే ఉన్నారు. సో అది కూడా మనం ఇది చేసుకోవాలి. సో ఏదేమైనా మన మార్కెట్ రేంజ్ బౌండ్లోనే ఉంటున్నాయి. ఒక బాక్స్ థియరీ లాగా ఒక 500 పాయింట్స్ అది దాటినప్పుడు పైన 500 పాయింట్స్, లేదా డౌన్ వచ్చినప్పుడు డౌన్ 500 పాయింట్స్. అంటే ఇప్పుడు 24,500 to 25,000 రేంజ్ నడుస్తూ ఉంది. ఈ రేంజ్లోనే ఉంది కానీ హ్యూజ్ వోల్టాలిటీ భయంకరంగా, ఎందుకంటే ఎప్పుడు కూడా ఇంత వోల్టాలిటీ లేదు, బాగా ఎక్కువ వోల్టాలిటీ. ఎప్పుడైతే మళ్ళీ 25,100 దాటిందో అప్పుడు మళ్ళీ మనం బులిష్ జోన్లోకి వచ్చినట్టు లెక్క. ఎప్పుడైతే 24,925, ఇప్పుడు 24,925 లాస్ట్ టైం ఎప్పుడు టచ్ అయిందండి? మన పాకిస్తాన్ వార్తో సీజ్ ఫైర్ అన్న రోజు దాదాపుగా 24,925 దాకా వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఆ రేంజ్కే మళ్ళీ రాలేదు. అప్పటి నుంచి మనం ఇబ్బంది పడుతూనే ఉన్నాం. సో ఈ కన్సాలిడేషన్ అంటే డౌన్ సైడ్ కన్సాలిడేషన్ విత్ హ్యూజ్ వోల్టాలిటీ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ లెవెల్స్ దాటినాయో అప్పుడు మనకి 24,925 దాటిందంటే కొంచెం స్ట్రాంగ్ వచ్చినట్టు లెక్క. ఎప్పుడైతే 25,100 దాటిందో ఫుల్ లెంత్గా ఇక బులిష్ జోన్లోకి వచ్చినట్టు లెక్క. ఇవి మనం ఆ లెవెల్స్ గుర్తుపెట్టుకోవాలి. పడటం కూడా అంత పెద్ద పడట్లేదు, 24,500 లీస్ట్ ఆఫ్ ద లీస్ట్ అనుకోవచ్చు ఓ రకంగా, అంతకు మించి పడట్లేదు. ఏదన్నా వచ్చినా మళ్ళీ ఎమ్మటే పైకి వస్తూ ఉంది. సో అంటే గిఫ్ట్ నిఫ్టీ 120 పాయింట్స్ గ్యాప్ అప్ చూపించింది కాబట్టి మనం కూడా గ్యాప్ అప్ అయ్యాం. గ్యాప్ అప్ అయ్యి మళ్ళీ స్లోగా కొంచెం తగ్గుతున్నాం. నిలబడుతుందా లేదా? యూరోపియన్ మార్కెట్స్ కూడా సపోర్ట్ 130కి ఓపెన్ అవుతాయి కాబట్టి యూరోపియన్ మార్కెట్స్ కూడా సపోర్ట్ ఉంటే మార్కెట్ కొంచెం ఉంటుంది. ప్లస్ ఈ వారం ఏంటి మెయిన్ మనకి RBI పాలసీ ఉంది, క్రెడిట్ పాలసీ ఉంది. US ఆల్రెడీ 25 బేసిస్ పాయింట్ ఆయన భయపెట్టి తగ్గించినట్టు ఒక రకంగా. వాళ్ళు ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నా కానీ ట్రంప్ ఒక రకంగా ఇది చేసి తగ్గించారు. సో ఒక రకంగా తగ్గింది కాబట్టి అందుకనే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంది. గోల్డ్ పెరుగుతూ ఉంది. సో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గినప్పుడు గోల్డ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి గోల్డ్ కొంచెం పెరుగుతోంది. సో ఇక్కడ మనకు చూసేదానికి మన మార్కెట్ కూడా RBIకి కొంచెం 25 బేసిస్ చేయొచ్చా అనేది ఒక ఎక్స్పెక్టేషను. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన 25 బేసిస్ పాయింట్, 50 చేస్తే బ్రహ్మాండం. లేదు అనుకుంటే 25 చేసినా స్టాటస్ క్యూ ఉంచుతారా అంటే ఇప్పుడు కొంచెం డౌట్ వస్తూ ఉంది. ఇంట్రెస్ట్ రేట్లు ఏం మార్చకపోవచ్చు, లేదా 25 బేసిస్ ఈ రెండిట్లోనే ఉండొచ్చు. సో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈ రెండిట్లో ఏదున్నా మార్కెట్ కొంచెం డౌన్ ఉన్నా డౌన్ తీసుకొని మళ్ళీ ఎమ్మటే పెరిగే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి ఇది మెయిన్ మనకి నెక్స్ట్ ట్రిగర్ పాయింట్ ఏంటి? ఇండియా US FTA అగ్రిమెంటు ఇది మొత్తం సెటిల్ కావాలి. ఈ టారిఫ్ ట్రెమర్స్ సెటిల్ కావాలి. మెయిన్ మార్కెట్కి అదే ఉంది. అది సెటిల్ అయిన రోజు మార్కెట్ ఆల్ టైమ్ హై దాటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది మనకు ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, ప్రవీణ్ ఫ్రమ్ బళ్ళారి. నమస్కారం ప్రవీణ్ గారు. నమస్తే సార్. సార్తోనే మాట్లాడండి. నమస్తే సార్. సార్ నమస్తే అండి. యాక్మీ సోలార్ పెట్రోనెట్ LNG ప్రెజెంట్ రేట్లో బై చేయొచ్చా షార్ట్ టర్మ్ కోసం? LNT ఇంకోటి ఏంటి సార్? యాక్మీ సోలార్ పెట్రోనెట్ LNG. పెట్రోనెట్ LNG ఎస్ సార్. 274 నడుస్తుంది, 2.75% పెరిగింది సార్. అది మీరు ఫ్రెష్ బయింగ్ అండి రెండు? ఎస్ సార్, ఫ్రెష్ బయింగ్. ఓకే, ఫ్రెష్ బయింగ్ అయితే ఈ పెట్రోనెట్ అయితే కొనొచ్చు సార్. మీరు దాదాపుగా 295 వరకు రావచ్చు, ఛాన్సెస్ ఆర్ దేర్. తర్వాత రెండోది అన్నారు ACME సోలార్, అది కరెక్ట్గా చెప్పాలి సార్. యాక్మీ సోలార్ హోల్డింగ్స్ లిమిటెడ్ 278, 4% పెరిగింది సార్. ఇప్పుడు సోలార్ జనరల్గా కొంచెం ఫ్యూచర్కి మనకి సోలార్కి మారే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం లాంగ్ టర్మ్ అయితే బాగానే ఉంటుంది. ఇప్పుడు కూడా మీకు కొంచెం బ్రేక్అవుట్ అవ్వడానికి కొంచెం రెడీగా ఉంది. మీకు 278, ఎప్పుడైతే 285 దాటిందో అక్కడి నుంచి కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ టైం కూడా మీకు హై ఎంత అండి? దాదాపుగా 318 12th సెప్టెంబర్, అక్కడి నుంచి డౌన్ ఉంది. కొంచెం బ్రేక్అవుట్ అవ్వడానికి రెడీగా ఉంది కాబట్టి ఆ లెవెల్స్ దాటినప్పుడు మళ్ళీ ఆ రేంజ్కి పై అప్పర్ లెవెల్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. లాంగ్ హోల్డింగ్ అయితే పెట్టుకోవచ్చు, షార్ట్ హోల్డింగ్ అయితే ఈ లెవెల్స్ చూడాలండి. మేము షేర్ మార్కెట్ లో కొన్ని షేర్లు చాలా ఓల్డ్ 16 కొన్నాం సార్. ఎప్పుడో కొన్నారు? ఓకే, 1960 అనమాట. ఓ బాగా ఓల్డ్, చెప్పండి సార్.
మా మామయ్య గారు వాటిలో కొన్ని షేర్లు సేల్ చేశారు, కొన్ని సేల్ చేయకుండా వదిలేశారు సార్. ఓకే ఆయన ఇప్పుడు చనిపోయారు సార్, కాలం చూపింది. ఓకే ఆయన కూతురు నా మిస్సెస్ సార్. ఓకే అండి. అవి మేము మళ్ళీ రాబెట్టుకోవాలి అంటే అక్కడ ఏంటెడ్ షేర్లు ఈ కంపెనీ ఏంటెడ్ ఇచ్చింది అవన్నీ చేసుకోవాలంటే అప్పుడు మేము ఎలా ప్రొసీడ్ అవ్వాలి సార్? సార్ ఇప్పుడు అవన్నీ ఇప్పుడు మాన్యువల్గా ఉన్నాయా సర్టిఫికేట్లు అన్నీ? అవునాయి సార్. మాన్యువల్గా ఉన్నాయి. ఏం చేయాలంటే రిజిస్టర్స్కి మెయిల్ కొట్టి ఆ మెయిల్ నుంచి ఇట్లా సో అండ్ సో ఇదైందని చెప్పి డెత్ సర్టిఫికేట్ అవన్నీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ సబ్మిట్ చేస్తే, ఇప్పుడు సపోజ్ ఓన్లీ డాటర్ అంటే పర్వాలేదు, 2-3 ఉంటే మటుకు కోర్టు ద్వారా సక్సెషన్ సర్టిఫికేట్ తీసుకొని దాని ద్వారా చిన్నగా సప్లై వాళ్ళకి మొత్తం మెయిల్ ఐడి వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి దాని ప్రకారం అప్పుడు ఆటోమేటిక్గా చేంజ్ అవుతాయి. చేంజ్ అయినప్పుడు మీకు డీమ్యాట్ ఏదైనా అడుగుతారు, డీమ్యాట్ అడిగినప్పుడు దాని ప్రకారం ఇది చేయొచ్చు. మీకు ఫుల్ లెంత్గా ఇవి ఎందుకంటే ఏదైనా డీటెయిల్స్ కావాలన్నప్పుడు నా నెంబర్ డిస్ప్లే అవుతుంది, మీకు నేను విపులంగా చెప్తాను. సో ఎలా చేయాలి, ప్రొసీజర్ ఎలా చేయాలి మొత్తం. ఎందుకంటే డీమ్యాట్ కూడా అందరూ చేయరు, కొంతమందే చేస్తారు. ఇప్పుడు మేము మోతిలాల్ ఓస్వాల్ నుంచి డెఫినెట్గా మీకు ఆ సర్వీస్ అనేది ఇస్తాం కాబట్టి నా నెంబర్ డిస్ప్లే అవుద్ది, మీరు ఫోన్ చేయండి, మేము అవన్నీ మీకు సపోర్ట్ చేస్తాం.